ఎస్ఎస్ రాజమౌళి అంటే శ్రీశైల శివ రాజమౌళి. ఆ పేరు ఎందుకు పెట్టుకుంటాడు? ఏ విలియమ్స్ ఏ డేవిడ్ అని మార్చేసుకోవచ్చు కదా. ఆయనకి నిజంగా దేవుడి మీద భక్తి ఉంది. భక్తి లేకపోతే 1000 కోట్లు పెట్టి ఈ వారణాసి మూవీ ఎందుకు తీస్తాడని నేను అడుగుతున్నాను. నేను జర్నలిస్ట్ అందరికీ నమస్కారం. దిస్ ఇస్ వైజాగ్ సత్య. రాజమౌళి గారు దేవుడిని ఎక్కడ తిట్టలేదు, ఎక్కడ కించపరచలేదు. ఇప్పుడు సపోజ్ నేను ఉన్నాను, ఏదైనా ఒక షూటింగ్కి వెళ్తాను, అది అనుకున్న టైంలో జరగలేదు అనుకో, మనం ఏ కార్యక్రమం ప్రారంభించినా అది సక్రమంగా అవ్వకపోతే మనం ఏమంటాము? అసలు దేవుడు అనేవాడు ఉన్నాడు, అసలు దేవుడు అనేవాడు లేడు అంటాము. సో క్షణిక ఆవేశంలో ఆయన అన్నాడు అలాగని చెప్పేసి, అంత మాత్రాన ఆయనకి దేవుడి మీద నమ్మకం లేదు అని చెప్పేసి ఆయన సినిమాని వారణాసిని బాయ్కాట్ చేద్దామని అనడం చాలా రాంగ్. ఒక విషయం మీరు అందరూ తెలుసుకోవాలి. ఎస్ఎస్ రాజమౌళి అంటే శ్రీశైల శివ రాజమౌళి. ఆ పేరు ఎందుకు పెట్టుకుంటాడు? ఏ విలియమ్స్ ఏ డేవిడ్ అని మార్చేసుకోవచ్చు కదా, లేకపోతే ఏ ఖానో ఏదో పెట్టుకోవచ్చు కదా. ఆయనకి దేవుడి మీద నమ్మకం ఉంది కాబట్టి ఆ పేరు అట్లానే పెట్టుకున్నాడు. సో రాజమౌళి గారు అంటే మన అందరికీ తెలుసు, మన తెలుగు వాళ్ళ సినిమా ఖ్యాతిని ప్రపంచాలు ఖండాంతరాలు దాటించేశాడు. లాస్ ఏంజల్స్ వరకు వెళ్ళాడు. ఈజ్ ద ఫస్ట్ ఇండియన్ డైరెక్టర్ టు బ్రింగ్ ఆస్కార్ అవార్డ్ అండ్ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ ఆల్సో టు అవర్ ఇండియన్ సినిమా. ఇండియన్ సినిమాకి ఇంతకుముందు రాలేదు, చాలా మంది వచ్చాయి అంటున్నారు. ఏఆర్ రెహమాన్ తీసుకొచ్చాడు అంటున్నాడు, కానీ ఆయన తీసుకొచ్చింది బ్రిటిష్ మూవీకి, స్లమ్ డాగ్ మిలియనర్కి. మన ఇండియన్ సినిమా ఏ లాంగ్వేజ్లో కూడా రాలేదు, హిందీలో కూడా రాలేదు. సో మన తెలుగు సినిమాకి ఆస్కార్ అవార్డు గోల్డెన్ గ్లోబ్ తెచ్చిన వ్యక్తిని మనం నెత్తి మీద పెట్టుకోవాలి. ఏదో క్షణిక ఆవేశంలో ఏదైనా మాట్లాడేస్తామండి. ఇప్పుడు కె విశ్వనాథ్ గారి సినిమా ఉంది సిరివెన్నెల. ఆది భిక్షు వాడిని ఏమి కోరేది, బూడిదిచ్చే వాడిని ఏమి కోరేది, ఏమి అడిగేది వాడిని ఏమి కోరేది అంటాడు. మన దేవుని తిట్టినట్ట అంటే ఏంటంటే క్షణిక ఆవేశంలో కోపంలో అట్లా మాట్లాడతారు. మిస్టేక్ లో అన్నప్పటికీ ఇంతమంది రియాక్ట్ అవుతున్నప్పుడు మరి బయటకు వచ్చి ఎందుకు క్షమాపణ చెప్పట్లేదు, ఎందుకు రియాక్ట్ అవ్వాలి? చెప్తారు, ఆయన ఖచ్చితంగా చెప్తారు. మన డైరెక్టర్ కాబట్టి మనం అందరం గౌరవించుకుందాము. ఆయన ఒక శిఖరము. రాజమౌళి గారు అవ్వచ్చు, కె విశ్వనాథ్ గారు అవ్వచ్చు, దాసరి నారాయణరావు గారు కావచ్చు, బాలచంద్ర గారు అవ్వచ్చు. సో దయచేసి అందరికి రిక్వెస్ట్ ఇదే, ఎందుకంటే మన తెలుగు సినిమాలు అంటే చిన్న చూపు చూసేవారు. చిరంజీవి గారే ఒక మీటింగ్లో చెప్పారు, ఒకప్పుడు నేషనల్ అవార్డు కానీ వెళ్తే మమ్మల్ని చాలా చిన్న చూపు చూశారు, కనీసం మాకు చైర్లు కూడా వేయలేదు, నిలబెట్టారు అనే రేంజ్ నుంచి ఇంత రేంజ్కి తీసుకెళ్లాడు. ఇప్పుడు మన సినిమాల్లోకి అందరూ వచ్చేస్తున్నారు. అమితాబ్ బచ్చన్ కావచ్చు, సల్మాన్ ఖాన్ కావచ్చు, వీళ్ళందరూ కూడా వచ్చేస్తున్నారు, అక్షయ్ కుమార్, వీళ్ళందరూ. సో ఇదంతా రాజమౌళి గారి ఘనతే. దయచేసి ఆయన క్షణిక ఆవేశంలో ఉన్నాడు. నేను కూడా ఒక హిందూ యాక్టివిస్ట్, నాకు కూడా ఛత్రపతి శివాజీ అవార్డు వచ్చింది. హిందూ బంధువులారా మన్నించండి, తప్పైతే జరిగింది, మనం అందరం సపోర్ట్ చేసుకుందాం. అలాంటి వాళ్ళకి మనం సపోర్ట్ చేస్తేనే మన తెలుగు వారి యొక్క ఖ్యాతి ఘనత ఖండాంతరాలకు వెళ్తుంది. ఇప్పుడు ప్రపంచంలో ప్రముఖ దర్శకులు అంటే జురాసిక్ పార్క్ స్పీల్బర్గ్ గారు, అలాగే టైటానిక్ జేమ్స్ కెమెరాన్ కదా. సో ఇప్పుడు రాజమౌళి గారు, ఈయన కూడా అంతే రేంజ్లో ఉన్నారు కాబట్టి దయచేసి మీరు అర్థం చేసుకోగలరు. ఏదో ఆయన క్షణిక ఆవేశం అన్నాడు, ఏదో చిన్న టెక్నికల్ ఇష్యూ వచ్చి ఆ ప్రోగ్రామ్ డిలే అయ్యింది. కొంచెము డిలే అవ్వడం వలన అదే మూవీ టైటిల్ లాంచ్ రామోజీ ఫిలిం సిటీలో ఏదో క్షణిక ఆవేశం అన్నారు. దయచేసి అందరూ అర్థం చేసుకోవాలి. అలాగే బండి సంజయ్ గారు కూడా, బండి సంజయ్ గారి కంటే నేను పెద్ద హిందూ యాక్టివిస్ట్ కాదు. బండి సంజయ్ గారు తెలుసు, సెంట్రల్ మినిస్టర్, హిందూ యాక్టివిస్ట్. ఆయన కూడా ఏం అనలేదు, తెలుసుకుంటారులేండి, ఏదో క్షణిక ఆవేశంలో అన్నాడు అని అన్నారు. సో అందరికి అదే రిక్వెస్ట్, మనలో మనం కొట్టుకోవద్దండి, మిగతా వాళ్ళు నవ్వుకుంటారు. బాలీవుడ్ వాళ్ళు కావచ్చు, మొన్న చూశారు కర్ణాటకలో ఓజీ మూవీ రిలీజ్ అయింది, పవన్ కళ్యాణ్ సినిమాలు ఇక్కడ ఆడడం ఏంటంటే పోస్టులు చింపేశారు, వాళ్ళంతా హంగామా చేశారు. సో ఈ పరిస్థితిలో మనలో మనం కొట్టుకోకూడదు, మనలో మనం ఐక్యంగా ఉండాలి. ఆయనకి నిజంగా దేవుడి మీద భక్తి ఉంది. భక్తి లేకపోతే 1000 కోట్లు పెట్టి ఈ వారణాసి మూవీ ఎందుకు తీస్తాడని నేను అడుగుతున్నాను. నేను మీ అందరికి కూడా, వారణాసి అంటే తెలుసు కదా, శివుడు నడయాడిన ప్రదేశము, శివుని వాహనము నంది మీద కదా మన మహేష్ బాబు గారు వచ్చినట్టు చూపించారు కదా. భక్తి లేకపోతే ఆయన ఎందుకు తీస్తాడు? ఇంక ఏదో లవ్ సబ్జెక్టో ఏదో తీసుకోవచ్చు కదండి. సో అందరూ కూడాను సపోర్ట్ చేయాలని రాజమండ్రి గారికి కోరుతున్నాం. ఆయన మహేష్ బాబు అందులో మనకేం తెలియదు ఆ సినిమా, అందులో ఆయన శివుడైతే మన నంది మీదే కదా వస్తాడు. శివుని యొక్క వాహనం ఏంటి? నందీశ్వరుడు. సినిమా రిలీజ్ అవ్వకుండా నేనేం మాట్లాడలేను.